ఆర్కే గౌడ్, నువ్వు నీ తమ్ముడు రాకేష్ గారి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఆపితే మంచిది. అది చెప్పడానికి నువ్వెవడురా? ఇష్టం వచ్చినట్లు చేస్తాం. మా తమ్ముడు రాకేష్ పై పోటీగా నిలబెట్టింది నువ్వేనా? అవును, నేనే ఈ తమ్ముడిపై పోటీగా నిలబడిన పవన్ని నేను. ఈ దెబ్బతో మీ తమ్ముడు ఓడిపోతాడు, నీ పరువు మొత్తం పోతుంది. రే పిల్ల కుక్క, నా అనుభవంతో వయసు లేదు నీకు. నా గురించి పూర్తిగా తెలియక నాతో విరోధం పెట్టుకున్నావు. నీ గురించి అంతా తెలుసు ఆర్కే గౌడ్. నీ పార్ట్నర్తో కలిసి మా క్లాస్మేట్ రాధను హత్య చేయించిన ముద్దాయి నువ్వని నాకు తెలుసు. తెలిసినా నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. అలాంటి 100 కేసులు పెట్టినా నాకేం శిక్ష పడదు. న్యాయాన్ని కొంటాను. అవసరమైతే అడ్డుగా వచ్చిన వాడిని అడ్డు తొలగిస్తా. ఆ కేసులో నీకు సంబంధం ఉందని తెలిస్తే నీ చేతికి వచ్చిన మంత్రి పదవి పోతుంది. ఇక నీ పని జైల్లో చెప్పకూడదు తినడమే. పవన్, మాతో చేతులకు పలుకు. నీకేం కావాలో ఇస్తా. తోక మడుచుకుని వండు. నీ బెదిరింపులకు బెదిరిపోయే పిల్లవాడు కాదురా. నిన్ను పార్ట్నర్ని అంతం చేయడానికి సింహాల ఆయుధం వస్తుంది. ఇక మీ పని అయిపోయినట్లే. ఎన్ని సింహాలు వచ్చినా ఈ రౌడి సింహాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే అధికార యంత్రాంగం నా చేతుల్లో ఉంది. నేను కనుసైగ చేస్తే నేను ఎన్కౌంటర్ చేస్తారు. అలాంటి ఆటలకి సాగవు. సిన్సియర్ ఆఫీస్ చరణ్ని రంగంలోకి దించింది హైకమాండ్. మీ మీద ఫైల్ తయారు చేసి మీ దొంగ వ్యాపారాలను బయటపెట్టడానికి రంగం సిద్ధమైంది. అయితే రెడీగా ఉండు. పరశురామ్ అనేవాడు ఈ సిటీకి కమిషనర్గా వస్తున్నాడు. వస్తా.